సార్, ఈ మధ్య కాలంలో ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనిపిస్తుంది. అది నిజమేనా సార్? మీరు అన్నది కరెక్టేనండి. సో ప్రాస్టేట్ క్యాన్సర్ అన్నది మగాళ్ళలోనే వస్తుంది, ఎందుకంటే ప్రాస్టేట్ గ్రంథి అన్నది మగాళ్ళలోనే ఉంటుంది. సో ఇప్పుడు మనము 1980s 90s నుంచి చూసినాము, 2020కి కంపేర్ చేసినామంటే ఆల్మోస్ట్ ప్రాస్టేట్ క్యాన్సర్ నంబర్స్ డబుల్ అయినాయి. ఓకే. 2 కారణాలు ఉండొచ్చు. ఏమి అంటే మనం అప్పుడు దాని గురించి చూడకపోయే వాళ్ళము, ఇప్పుడు దాని కొరకు వెతుకుతున్నాం కాబట్టి ఎక్కువగా చూస్తున్నాము. అలా కాకుండా ఓవరాల్ అంటే ఇప్పుడు ఎంతమందికి డయాగ్నోస్ అవుతున్నది, ఎంతమందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అన్నది చాలా పెరిగింది. మనం నంబర్స్ చూసామంటే ఇప్పుడు ఇండియన్ క్యాన్సర్ రిజిస్ట్రీ ఉంటుంది, పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ ఉంటుంది. అట్లా మంచి క్యాన్సర్ రిజిస్ట్రీ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ ఉన్నది, కల్కట్టా ఉన్నది, తిరువనంతపురం ఉన్నది, పూణేలో ఉంది. వీటిలో ఏమి అంటే సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ 65 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ మెన్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఓకే. అంత కామన్గా వస్తుంది అంటే ఏదో కారణాలు ఉండొచ్చు, కానీ ఎక్కువగా చూస్తున్నామంటే ఎస్. రెండోది ఏమన్నా స్టేజ్ వైజ్ చూసినాం అనుకోండి, ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ డిఫరెంట్, ప్రాస్టేట్ క్యాన్సర్ అయిన తర్వాత ఏ స్టేజ్లో వస్తున్నాయి అనేది డిఫరెంట్. ఇప్పుడు టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబై నుంచి పబ్లిష్ చేసింది ఆల్మోస్ట్ 70 to 80% లేట్ స్టేజ్లోనే వస్తున్నారు ప్రాస్టేట్ క్యాన్సర్. సో ఎక్కువగా డయాగ్నోస్ అవుతున్నది సత్యము. రెండోది ఇంకా మనము చాలా లేట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేస్తున్నాం అన్నది కూడా సత్యం. అసలు ఇంతగా పెరగడానికి రీజన్స్ ఏంటి సార్? ఇప్పుడు మనం 30కే చనిపోయినాము అంటే మనకి ఎన్నడూ హార్ట్ డిసీజ్ రాదు. ఇప్పుడు మనం 1950లో చూసామంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే పుట్టినప్పుడు అయ్యో ఎన్నేళ్ళు బతుకుతాడంటే 35 ఏళ్ళు బతికేవాళ్ళు, 35. ఓకే. ఇప్పుడు 2023లో 71 సంవత్సరాలు బతుకుతాం. సో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పుట్టినప్పుడు ఓకే ఈయన 71 years బతుకుతాడు, ఈయన కాదు, ఈయన యావరేజ్ ఇండియన్ వచ్చేసి 71 years. సో మనం ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నాము అంటే ఆ ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తాయి. అంటే ఇప్పుడు ఇది ఎక్కువగా వస్తుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అంటారా సార్? ఓల్డ్ ఏజ్ వాళ్ళకంటే సో ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. సో మనము పెరుగుతున్న కొద్దీ ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది. అలా అని మనం ఎక్కువగా చూస్తున్నామంటే ఇప్పుడు 70 years ఉన్నది, కానీ దాంట్లో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఎందుకు కారణం ఏమైండొచ్చు అంటే ఇప్పుడు మనము ఇండియాలో చూసామంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చేది 100లో 3 వస్తుంది. లైఫ్ టైం రిస్క్ అన్నామంటే 3 to 4 ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనము ఇంగ్లాండ్లో, అమెరికాలో వెళ్ళామంటే లైఫ్ టైం రిస్క్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 in 4 to 1 in 5, 1 in 20 ఉంటుంది అన్నట్టు. అంటే సో మచ్ మోర్ కామన్, 20% విల్ హ్యావ్ ప్రాస్టేట్ క్యాన్సర్. సో అంత కామన్ అక్కడ ఎందుకు ఉంది, మన దగ్గర పెరుగుతున్నా కానీ ఇంకా అంత కామన్గా కాలేదు. రెండోది సిటీలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది, ఊర్లలో తక్కువ ఉంటుంది. ఎస్. మూడోది ఏమి అంటే ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను, నేను అమెరికా వెళ్ళాను అంటే నాకు క్యాన్సర్ రిస్క్ వచ్చేసల్లా ఇండియాలో ఉన్న క్యాన్సర్ రిస్కే ఉంటుంది, కానీ నా పిల్లోడికి అమెరికా వాళ్ళ క్యాన్సర్ రిస్క్ వస్తుంది. పిల్లోడు అక్కడ పుడితే వాళ్ళ రిస్క్ వస్తుంది. నా జీన్స్ ఉన్నా కానీ వాళ్ళ రిస్క్ వస్తుంది. దాంతో మనకి ఏం అర్థమవుతుంది అంటే ఇప్పుడు సిటీలో ఎక్కువ ఉన్నది, పల్లెటూరులో తక్కువ ఉన్నది, ఏజ్ తోని పెరుగుతున్నది. మూడోది ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎన్వైరన్మెంట్, కంట్రీయే కాదు దాంతోని రిలేషన్ ఉంది. అంటే ఏమి అంటే మనం వెస్టర్న్ లైఫ్ స్టైల్ ఎక్కువగా అడాప్ట్ చేస్తున్నాము అంటే వచ్చే క్యాన్సర్ అలా ప్రాస్టేట్ క్యాన్సర్. సో ఎందుకు వస్తున్నది అంటే వెస్టర్న్ లైఫ్ స్టైల్ అంటే ఏమి మనకు ఫస్ట్ కనబడేదల్లా ప్రాసెస్డ్ ఫుడ్. మెక్డొనాల్డ్స్కి పోతాము, పిజ్జా హట్కి పోతాము, KFCకి పోతాం. సో హై క్యాలరీ ఇంటేక్ 1. సెకండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు మనం అక్కడ చికెన్ తిన్నామంటే అది 3 నెలలు అయి ఉంటుంది, దాన్ని హీట్ చేసి రీహీట్ చేసి అట్లా అవుతుంది. అది రెండోది. మూడోది ఏంటి అంటే రిఫైన్డ్ షుగర్స్. ఇప్పుడు మనము షుగర్ కేన్ తిన్నామా, రిఫైన్డ్ క్రిస్టల్ క్లియర్ షుగర్ తిన్నామా, బాడీకి కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈ కారణాల వల్ల హై క్యాలరీ ఇంటేక్, హై ప్రాసెస్డ్ మీట్, హై మీట్ ఇంటేక్, హై రెడ్ మీట్ ఇంటేక్, ఇంకా ఎక్కువగా ఫ్యాట్, ఇవన్నీ తినడం వలన ఎక్కువ ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ఎనీథింగ్ టు డూ విత్ వెస్టర్న్ ఫుడ్ హ్యాబిట్స్ కాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ విమెన్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్ మెన్. మనం సిటీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది. మనము ఏజ్ పెరుగుతున్న కొద్దీ జీవితాంతం ఇవే తింటున్నాము అంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు పల్లెటూర్లలో కామన్గా అంతగానో మీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండదు.
ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమంటే మనం ఏదైతే చేసేవాళ్ళమో అది చేయాలి. ఇప్పుడు చిన్నప్పుడు నేనైతే ఇప్పుడు నాది 50 ఏళ్ళు, చిన్నప్పుడు ఏమంటే మధ్యాహ్నం వండుకున్నామంటే మధ్యాహ్నంకి అయిపోయేది, ఈవినింగ్ వండుకున్నామంటే ఈవినింగ్కి అయిపోయేది, మనం మిగిలినదంటే ఎవరన్నా ఇంటికి బిచ్చగాడు వస్తే ఇచ్చేవాళ్ళు. ఫ్రిడ్జ్ లేదు, ఎన్నడూ ఫ్రిడ్జ్లో పెట్టలేదు. దట్ ఈస్ వాట్ విల్ ప్రివెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్. సో మన పాత లైఫ్ స్టైల్ వాజ్ గుడ్ టు ప్రివెంట్ prostate cancer. The more Western, higher the risk of prostate cancer and breast cancer.